హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవుల్లో భారీ మార్పులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది. అధికారికంగా సెలవులపైన స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్కూలుకు దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 13 వరకు 11 రోజులు సెలవులుంటాయి. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఇవే రోజుల్లోని సెలవులు అమలు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లోని స్పష్టం చేసింది. గతంలోని ప్రకటించిన సెలవుల క్యాలెండర్ తర్వాత ఉపాధ్యాయులు, పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్థనలతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలోని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే ఏపీలో దసరాకి 11 రోజులు, సంక్రాంతికి 9 రోజులు సెలవులు ఉండనున్నాయి. గతంలో విద్యా సంవత్సరంలోని ప్రకటించిన క్యాలెండర్ అమలు చేస్తూనే దసరా సెలవుల విషయంలోని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14న ప్రారంభం కానున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.